మనకు తెలుసు లోకల్ బాడీస్ సర్పంచ్ ఎంపీటీసీ ఒక సమయము దాదాపు ఏడాది అయింది పూర్తయిపోయి. మున్సిపాలిటీస్ కూడా దాదాపు 9 నెలలు 8 నెలలు అయిపోయినాయి. ఈ రెండు కూడా ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈసారి మొట్టమొదటిసారిగా వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ దాకా మనం పోటీ చేయాలి అనే నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే పంచాయతీ పార్లమెంట్ పార్టీ పెరుగుతూ ఉంది, మనకు ఓటు శాతం పెరుగుతూ ఉంది. ప్రతి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉన్నారు. ఈ రెండు పార్టీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు అవినీతితో ఇంకోవైపు ప్రజా ఒక వ్యతిరేక విధానాలతో నిర్లక్ష్యంతో మోసంతో ఈరోజు బీసీ రిజర్వేషన్ మీద అయితేంది, రైతులకు రైతు బంధు అయితేంది, యూరియా అయితేంది, మోదీ గారు ఇచ్చినటువంటి ఒక 5 కిలోల బియ్యం ఉచితం అయితేంది, లేకుంటే మొన్ననే రైతులకు ఇచ్చినటువంటి 2 ఆగస్టు నాడు జరిగినటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ కింద ప్రతి ఒక్క రైతుకు 6,000 రూపాయలు సమయానికి వాళ్ళ అకౌంట్లో పడటం అయితే, ప్రధానమంత్రి సడక్ యోజన, నేషనల్ హైవేస్, మన అన్ని డెవలప్మెంట్ చూస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇవన్నీ మనము కింద పబ్లిక్ తెలవాల్సింది, రోడ్లకు తెలవాలి, ప్రజలకు తెలవాలి. చాలా మంది ఏంటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని వీళ్ళు చెప్పంగానే కొంతమంది నమ్మే ఒక అమాయకులు ఉంటారు. కానీ వాళ్ళకి చెప్పాలి, ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే దూషించడం జరిగింది. మనము ఈ రాష్ట్రానికి దాదాపు ఇప్పటి వరకు 12 లక్షల కోట్ల రూపాయలు మనం ఇచ్చినాం. 12 లక్షల కోట్ల రూపాయలు గత 11 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల రూపాయలు. దీనివల్ల ఈ యొక్క రాష్ట్రంలో దాంతో అదనంగా హైవేస్ ఇచ్చినాం, రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ ఇచ్చినాం, ఎన్టీపీసీ ఇచ్చినాం, కాజీపేటలో మనం కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చినాం, ఎయిమ్స్ ఇచ్చినాం, సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చినాం, ట్రైబల్తో కార్యకర్తలందరూ కూడా దృష్టి పెట్టుకుని ఇవన్నీ కూడా ప్రజల దాకా తీసుకుపోవాలి. కరపత్రం కూడా మనం సబ్మిట్ చేసినాము. ఆ కరపత్రం ఈరోజు హరిత హారం అయితే ఏంది, లేకుంటే మన వైకుంఠ ధామాలు అయితే ఏంది, క్రీడా స్థలాలు అయితే ఏమైంది, ఇవన్నీ కూడా ఏవైతే పీఎం నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు. సో మన గ్రామీణ ప్రాంతం ఈరోజు డెవలప్ అవుతుందంటే బికాజ్ ఆఫ్ నరేంద్ర మోదీ. సో ఇవన్నీ కూడా పథకాలు ప్రజలకు చెప్పి రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఎక్కువ సంఖ్యలో ఈ యొక్క జిల్లాలో కూడా మనం స్థానిక పోటీ చేయాలి, గెలవాలి. ఇది ఈరోజు ఉద్దేశం. కాబట్టి మీ అందరూ కూడా కష్టపడి పనిచేస్తే ఫలితాలు మనకు ఉంటాయి. బీజేపీ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని రేపు అధికారంలో రావాలంటే మనందరం రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మన ఓటు శాతం పెంచుకొని గెలిచి మనం మళ్ళీ మున్సిపాలిటీస్లో గెలిచి మనం రాబోయేటటువంటి 28లో జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని మనం తెలంగాణలో స్థాపించాలనే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. భారత్ మాతాకి జై.